కరుణాకరన్ డైరెక్టర్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ అందరి తరఫున నేను ఈ కార్యక్రమానికి ఆయన్ని సాదరంగా ఆహ్వానిస్తున్నా. సార్ నమస్తే. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే సార్. నమస్తే. ఇట్స్ ఏ రియల్లీ ఏ వెరీ గుడ్ మూమెంట్ అండి. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం, మీరు స్టూడియోకి రావడం, ఇట్స్ రియల్లీ ఫెంటాస్టిక్ మూమెంట్. థ్యాంక్ యూ. ఎందుకంటే కరుణాకరన్ అనగానే టక టక టకమని గుర్తొచ్చేస్తాయి సినిమాలు. ఓ తొలి ప్రేమ, ఒక పవర్ స్టార్కి ఒక పవర్ఫుల్ లవ్ స్టోరీ ఇచ్చారు మీరు. ఒక రెబల్ స్టార్కి డార్లింగ్ లాంటి ఒక ఫెంటాస్టిక్ లవ్ స్టోరీ ఇచ్చారు. వాసు అండ్ ఒకటేంటి అసలు మీరు ప్రతి సినిమా ఒక ఒక టెక్స్ట్ బుక్ లాగా యంగ్స్టర్స్కి మనం ఇలా తీయాలి సినిమా అని. పీపుల్ ఆల్ లవ్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నేను కూడా థ్యాంక్ యూ. మొట్టమొదటి కారణం నా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారి. అది ఫస్ట్ కరుణాకరన్ అంటే దానికి ముందు అమ్మా నాన్న పవన్ కళ్యాణ్ అంట. బికాస్ ఆఫ్ ఫస్ట్ టైం స్క్రిప్ట్ చేసి ఏదో ఒక బుక్ చూసి హీరో ఈ అబ్బాయి బాగున్నారు అనుకొని తర్వాత మెగాస్టార్ తమ్ముడిని తెలిసి తర్వాత అది మాత్రమే నేను చేసిన పని. బట్ అన్నయ్య దగ్గర స్టోరీ నేరేట్ చేసిన అక్కడి నుంచి ఇప్పుడు దాకా స్వింగ్ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు మీరు మీరు చాలాసార్లు చెప్పారు పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఒక సినిమా మ్యాగజైన్ లో చూసి ఇతనే నా హీరో. అది ఇప్పుడు కూడా నెట్ లో చూస్తున్నా ఆ మ్యాగజైన్, ఆ ఫోటో సార్. చాలా రోజు అది ఎక్కడెక్కడో వెతికా, నాకు దొరకట్లేదు. అవునా? ఇప్పుడు నిన్న అది పట్టుకున్నా, ఫోటో చేసి పట్టుకున్నా. అది అవునా? ఆ ఫోటోని చాలా బాగుంటాయి. అది ఓకే. అన్నయ్య మెగాస్టార్ వెనకాల అలా షోల్డర్ పెట్టుకుని అలా. అవును, చాలా ఫేమస్ ఫోటోగ్రాఫ్ అది. అదే నేను చూసిన ఫోటో. కళ్ళు చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అవును, వాళ్ళ ఇంట్లో చిరంజీవి గారు, నాగబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ వాళ్ళ ఐస్ చాలా పవర్ఫుల్. వాళ్ళ ఫాదర్ ఐస్ వచ్చినాయి వాళ్ళకి. వెంకటరావు గారు ఐస్ చాలా పవర్ఫుల్, చాలా డీప్ గా ఉంటాయి అన్నమాట. ఒకసారి మహేష్ భట్ నాతో అన్నాడు చిరంజీవి గారి గురించి, చూడు చిరంజీవి ఐస్ ఒక పులి టైగర్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది దాంట్లో అని చెప్పి. వాళ్ళ కళ్ళే వాళ్ళ లాంగ్వేజ్. ఆఫ్ కోర్స్. సో మీరు ఆ ఫోటో చూసిన తర్వాత మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు అవన్నీ జరిగాయి. 6 నెలల తర్వాత మీరు పవన్ కళ్యాణ్ గారిని రీచ్ అయ్యారు. అందరికీ తెలిసి చెప్పారు. ఈ 6 నెలల మధ్య కాలంలో ఏం జరిగింది సార్? దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఎపిసోడ్. ఎస్. అది ఇప్పుడు హైదరాబాద్ డైరెక్షన్ తెలిసి ఇటు సైడ్ ఉందని తెలిసే కానీ మనుషులు ఎవరు తెలియదు, ఇండస్ట్రీలో ఎవరు తెలియదు. సో ఎలా పట్టుకోవాలి అని ప్లాన్ చేస్తున్నప్పుడు మన తెలుగు స్టోరీ డిస్కషన్ జరిగితే అక్కడ వెళ్తా. అలా వెళ్ళినప్పుడు అప్పుడు నా ఫ్రెండ్ శంకర్ అసోసియేట్ గాంధీకృష్ణ వాళ్ళు డిస్కషన్ పిలిచారు. అక్కడ నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ గిరి గారు, ప్రొడ్యూసర్ గిరి గారు నాకు పరిచయం అయ్యారు. అప్పుడు స్టోరీ చెప్పాను. అదే దిల్ రాజు గారు గిరి గారు కాంబినేషన్. వాళ్ళ దగ్గర అడిగాను, ఇలా నేను పవన్ కళ్యాణ్ గారిని కలవాలి. అది అంత ఈజీ కాదండి, ఇట్స్ వెరీ బిగ్ కాంపస్, అది నేను ట్రై చేస్తా అని చెప్పి డైలీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతా, వెయిట్ చేస్తా. వాళ్ళు నాకు బాగా హెల్ప్ చేశారు. వాళ్ళు కాజల్ నాగేశ్వరరావు అని, ఎస్ అతని ద్వారా సూర్యం బాబాయ్ అనే కళ్యాణ్ గారి బాబాయ్ వాళ్ళు పరిచయం. వాళ్ళు ఇదన్నీ జరగడానికి అయింది 3, 4, 5, 6 months అయింది ఇవన్నీ జరగడానికి. కొంచెం డైలీ అది అన్నప్పుడు సడన్గా తీసుకొచ్చారు ఇక్కడ గ్రీన్ పార్క్లో. వాళ్ళకి ఏదో నమ్మకం, గిరిగారికి చాలా నమ్మకం మీద. ఓకే అని చెప్పి సూర్యబాబాయ్ గారు వచ్చారు హోటల్కి. ఏమా తెలుగులో చెప్తావా ఇంగ్లీష్లో చెప్తావా అన్నారు. తమిళ్లో చెప్తాను సార్. నాకు తమిళే వచ్చింది సార్, ఇంగ్లీష్ వాళ్ళు ఫ్లూయెంట్గా రాదు, తెలుగు అస్సలు తెలియదు సార్. అయ్యో బాబోయ్ అంటే కష్టం బాబు, అదంటే ఎట్లా మరి అన్నప్పుడు గిరిగారు నాతో రాలేదు యాక్చువల్గా, కాజల్ నాగేశ్వరరావు గారే వచ్చారు. ఓకే.
సరే వేరే ఎవరైనా ట్రాన్స్లేషన్ మనుషులు పట్టుకుందామంటే నాకు అక్కడే పోయింది. ఎందుకంటే నేను స్టోరీ చెప్పినప్పుడు ఫుల్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా అవునా, తమిళ్ డైలెక్ట్లో చెప్తారు కదా. ఒక ఫీల్తో చెప్తా, మ్యూజిక్తో. అప్పుడు ట్రాన్స్లేషన్ పక్కన ఉండి వస్తున్నారు పోతున్నారు అని చెప్తే అక్కడ స్పీడ్ ఓపెనింగ్ దుగ్గుదా నన్ను కెమెరా కింద వెళ్తుంది, డిస్కోతేక్ ఉంది కదా, ఆ మ్యూజిక్తోనే ఓపెన్ చేస్తా. సో అలా ట్రాన్స్లేషన్ పెట్టుకుంటే ఆ జోస్ పోతుంది కదా, ఆ టెన్షన్ నాకు. అయితే అయ్యో ఏం చేద్దాం అన్నప్పుడు ఒకే టెన్షన్ అన్నప్పుడు ఆ రోజు మార్నింగ్ నుంచి ప్రిపరేషన్. ఓకే, ఈవినింగ్ 5 o'clock రమ్మన్నారు అన్నప్పుడు ఫుల్ టెన్షన్, ఇలా భయం. ఎందుకంటే మెగాస్టార్ తమ్ముడు కదా. సో అప్పుడు ఫిలిం గోగుల్ సీత షూటింగ్, సుస్వాదం షూటింగ్ జరుగుతుంది అక్కడ. అవును, సుస్వాదం షూటింగ్ జరుగుతుంది. అక్కడి నుంచి ఇక్కడే అన్నపూర్ణ స్టూడియో వెనకాల ఉంది. సగంలోనే కార్ పంచర్ అయింది. ఇలా హైలైట్ ఏంటంటే ఫస్ట్ నన్ను తీసుకొస్తారు హైదరాబాద్ ఫ్లైట్ క్యాన్సిల్, వచ్చిన టైంకి రాట్లా. మళ్ళీ వాళ్ళు నన్ను టీవీకి తీసుకొచ్చి మళ్ళీ 6 o'clock ఫ్లైట్. అక్కడే నాకు కొంచెం అవును, ఒక ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుంది కానీ ఇక్కడ వచ్చి టైర్ పంచర్ అవుతుంది. అంటే లేటు బాబాయ్ టెన్షన్ అవుతున్నారు. అయ్యో వాడికి కోపం వస్తుంది, టైంకి రాలేకపోతే. ఇప్పుడు అక్కడ 6:30కి రమ్మన్నారు, ఇక్కడ 7 అయింది, 7:30 అయింది. ఇప్పుడు ఫుల్ ఈశ్వరా ఎలా అయినా కాపాడరా బాబు, ఫుల్ టెన్షన్. ఇప్పుడు స్టోరీ నేను టైంకి వెళ్ళడానికి టూరిస్ట్ స్టోరీ చెప్పండి నాకు టెన్షన్ వస్తుంది. ఇప్పుడు కూడా స్టోరీ నేరేషన్ అంటే టెన్షనే. కరెక్ట్గా డెలివరీ చేయాలి, అది టెన్షన్, అది మాకు భయం వస్తుంది. బట్ చెప్పిన తర్వాత కాన్ఫిడెంట్ వస్తుంది. దానికి ముందు స్టార్ట్ అయిన ఎలా రిసీవ్ చేస్తారో ఏమో, బాగుంటుందా బాగలేదా అన్న టెన్షన్. తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం, వాళ్ళకి చెప్పాను, ట్రాన్స్లేటర్ దొరకట్లేదు. మరి అది అయినా కూడా ఏదో ఒక కాన్ఫిడెన్స్. ఓకే, అక్కడ వచ్చే టైంకు కరెక్ట్గా లేట్ అయింది. ఆపోజిట్లో జీప్లో ఒక సిల్అవుట్లో వస్తుంది. అయ్యో ఇది బాబు ఏదో బయటకు వస్తున్నారు, వెళ్ళిపోతారు. కరెక్ట్గా ఇంటికి పక్కన వచ్చినప్పుడు క్రాస్ అయింది జీపు. అన్నయ్య జీప్ క్రాస్ అయింది. బాబాయ్ దిగుతూనే వెళ్ళి ఎవరో వస్తారు, అది ఎడ్జ్లో ఉంది ఆ ఇల్లు. పైకి ఎక్కితే లాస్ట్ అది ఇల్లు, స్ట్రీట్ ఎండ్లో కొండ మీద. బండి క్రాస్ అయితే వాళ్ళకి ఏదో మనం కోసం వచ్చారనేమో జీప్ ఆగింది. బాబాయ్ వెళ్ళి మాట్లాడితే అక్కడ సిల్అవుట్లో చూస్తున్నా, ఎందుకు బయట చేయాలి. ఫస్ట్ టైం నేను సిల్అవుట్లో చూస్తున్నా నా హీరోని. అప్పుడు కూడా ఆ టెన్షన్లో చాలా బాగున్నారు హీరో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.